పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమానికి సాదర స్వాగతం. మనకు ఆయుష్ను పెంచి ఆనందాన్ని అందించేది ఆరోగ్యం. మరి అటువంటి ఆరోగ్యమైన పరిరక్షణ కోసం మనం ప్రతినిత్యం కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. మనం గమనిస్తే ఉరుకులు పరుకులు ఉన్న నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా షుగర్ వ్యాధి అనేది రావటం అనేది చాలా సహజంగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో షుగర్ వ్యాధిని ఆసనాల ద్వారా మనం చాలా సులువుగా సహజ సిద్ధమైన పద్ధతిలో ఎలా తగ్గించుకోవచ్చు, దానికి సంబంధించిన మార్గాలు ఏ విధంగా ఉన్నాయి, వీటికి సంబంధించిన ఎన్నో విషయాలు సవివరంగా తెలియజేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. 25 ఏళ్లుగా యోగాభ్యాసం చేస్తూ ఎంతోమందికి యోగా ద్వారా ఎన్నో రోగాల్ని నయం చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకొని విజయవంతంగా ముందుకు సాగిపోతున్నారు యోగా వెంకటేష్ గారు. ఈరోజు కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ప్రేక్షకులు మీకు కూడా ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు డయల్ చేయవలసిన నంబర్ 0406602333. ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే మేడం. సార్, ఒక ఆసనం ద్వారా వ్యాధిని నయం చేసుకోవటం అనేది ఇది వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్నా కూడా ఇది మనకు ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. సో అసలు బేసిక్గా షుగర్ ఎందుకు వస్తుందంటారు? ప్రెషర్, మానసిక ఒత్తిడి వల్ల ముఖ్యంగా ఈరోజు డయాబెటీస్ కనిపిస్తుంది. ముఖ్యంగా రివెంజ్ మైండ్ వల్ల కూడా తొందర వస్తుంది. రివెంజ్ మైండ్ మనసులో ఆ రివెంజెస్ పెంచుకోవడం వల్ల డయాబెటీస్ రావడం, జెనెటిక్ ప్రాబ్లం, ఈ రెండు ప్రధాన కారణాలు ప్రజెంట్ లోన ఫీల్ అవుతూ మనసు బాగాలేకపోవడం వల్ల వచ్చే సమస్యలే. ఖచ్చితంగా యోగాభ్యాసంలో ప్రాణాయామంలో మంచి సొల్యూషన్ ఉంది. ప్రాణాయామం చేయడం వల్ల డయాబెటీస్ మహమ్మారిని తీసిపడేయచ్చు. ఈరోజు ఎంతోమంది మనం ప్రాణాయామం ద్వారా డయాబెటీస్కి టాబ్లెట్ కూడా అవాయిడ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇన్సులిన్ మానేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు షుగర్ వచ్చిందంటే ఫస్ట్ ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి, తర్వాత టాబ్లెట్స్ వాడాలి, ఇంకొంచెం ముదిరిందంటే ఇన్సులిన్ వాడాలి మీరు అన్నట్టుగా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ అయిపోతారు, వీటన్నిటికంటే మానసిక రోగం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. షుగర్ వచ్చిన తర్వాత మెడిసిన్ వాడుతూ ఉంటారు, వాళ్ళు మెడిసిన్ వాడుతూ కంట్రోల్ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఆ కంట్రోల్ ఉంది అని అనుకుంటుంటారు. కంట్రోల్ ఉన్నప్పుడంగా కాంప్లికేషన్స్ మాత్రం తప్పట్లేదు. కంట్రోల్ ఉంటుంది, డయాబెటీస్ కంట్రోలే ఉంటుంది, కానీ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. కనుక ఈ క్వశ్చన్ ఉండదు లైఫ్లో. అంటే ఖచ్చితంగా ప్రాణాయామం చేయాల్సిన అవసరం ఉంది. ప్రాణాయామం అతి ముఖ్యమైనది. ముఖ్యంగా ఆసనాల కంటే ప్రాణాయామం అతి ముఖ్యమైనది. ఓకే, వాళ్ళ దినచర్య అనేది ప్రాణాయామంతో మొదలు పెడితే ఆ రోజంతా కూడా చక్కగా ఉంటుంది అంటారు. ఎస్ మేడం, ప్రాణాయామం అంటే 365 డేస్ చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. చాలా వరకు చేస్తున్నారు, కానీ సరిగ్గా డోస్ ఇవ్వకపోవడము, ప్రాణాయామం డోస్ సరిగ్గా ఇవ్వకపోవడము, కంటిన్యూటీ చేయకపోవడం, ఈ రెండు మైనస్ పాయింట్స్. చేసినా పర్ఫెక్ట్నెస్ చేయరు, రెగ్యులర్ చేయరు, గ్యాప్లు ఇస్తుంటారు. అట్లా లేదు, నిరంతరం చేసే డయాబెటీస్ ఎంతని చిన్న మ్యాటర్ అది. నిజంగా ఎంతోమంది ఈరోజు ఇన్సులిన్ మానేసినంటే అర్థం చేసుకోండి ప్రాణాయామం ద్వారా. ప్రాణాయామంలో నేను ముఖ్యమైన పద్ధతులు చూపిస్తాను. ఇవి రెగ్యులర్గా సింపుల్గా కొన్ని చేస్తే అసలు మధుమేహాన్ని అంతం చేయొచ్చు మేడం. ఓకేనండి. అయితే బేసికల్గా అసలు ఈ షుగర్ అనేది ఏ వయసుల వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది మనకు? మేడం 12 years నుంచి ప్రారంభమవుతుంది. 12 years వాళ్ళు ఉన్నారు చిన్న పిల్లలు. ముఖ్యంగా జెనెటిక్ అయితే వచ్చే షుగర్ వచ్చే కాంప్లికేషన్స్ ఒకలాగా ఉంటాయి, మధ్యలో వచ్చిన షుగర్ ఒకలాగా ఉంటుంది. కనుక ఈ సమస్యలు రావద్దంటే షుగర్ పేరెంట్స్కి ఉంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి ప్రాణాయామం అలవాటు చేయడం ఉత్తమం. ఇంకా అది రావద్దంటే వీళ్ళు ఆ డిఎన్ఏ మార్చుకోవచ్చు, ఆ జెనెటిక్ ప్రాబ్లం రాకుండా మధ్యలో బ్రేక్ చేసుకోవచ్చు. పరంపర వాళ్ళు పుట్టిపోయే పిల్లలకి మళ్ళీ రాదు. ఈ సొల్యూషన్ ప్రాణాయామంలో ఉంది. ఖచ్చితంగా చిన్న పిల్లల కాడి నుంచి షుగర్ ఉందండి. 12 years పిల్లల కాడి నుంచి డయాబెటీస్ ప్రజెంట్ చూస్తున్నాను నేను. ఇప్పుడు మనకు ప్రెగ్నెన్సీ ఉమెన్ లోపల కూడా మనకు షుగర్ కనిపిస్తుంది. ఎస్ మేడం. సో వాళ్ళు ఎటువంటి ఆసనాలు వేయొచ్చు అంటారు? ప్రెగ్నెంట్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ సపరేట్ ఉంటుంది. ఈ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకి ముఖ్యంగా అనులోమ విలోమ ప్రాణాయామము, భ్రామరి, ఓంకారము, సంపూర్ణ నిదానంగా భస్త్రికా ప్రాణాయామం, మనం మెడిటేషన్ చేయాలి. దాంతోపాటు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. చేయడం అనేది పర్ఫెక్ట్ ఉండాలి, మంచి మాస్టర్ దగ్గర నేర్చుకొని నిరంతర సాధన చేస్తుండాలి.
ఒక్క రోడంగా ఆపకూడదు. మనం ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, తినలే అని చెప్తుంటాం అందరికి. ఈరోజు స్నానం చేయకుంటే స్నానం చేయాలని చెప్తాము. యోగా చేయాలని వాళ్ళు చెప్తారా? చెప్పడం ఉండదు. అన్నిటికంటే అతి ప్రాధాన్యత ఉదయం లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఖచ్చితంగా ప్రాణాయామం చేయాలి. లేదు ఉదయం వీలు కాలేదు, 24 అవర్స్లో లైఫ్ కోసం 1 అవర్ ఆ 2 అవర్స్ కేటాయించాలి. కేటాయించకుండా కష్టం. అవును. ఈ డయాబెటీస్ వల్ల ముఖ్యంగా చాలామందికి న్యూరో సిస్టమ్ వీక్నెస్ కావడం, ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ కావడం జరుగుతూ ఉంది. ఇది రావద్దంటే ప్రాణాయామం రక్షణ కవచంగా నిలుస్తుంది. యోగాభ్యాసంలో ప్రాణాయామం అతి ముఖ్యమైనది. మీకు ఒక ప్రాణాయామం చూపిస్తాను ప్రజెంట్. 2 చేతులు డయాబెటీస్కి ముద్ర అపాన వాయు ముద్ర. ఎవరైతే డయాబెటీస్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఈ ముద్ర 20 నిమిషాలు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, థంబ్ టచ్ చేసి ఇండెక్స్ ఫింగర్ కంప్లీట్ ఫోల్డ్ చేయాలి. ఇది అపాన వాయు ముద్ర. ఈ డయాబెటీస్కి చాలా మంచి ముద్ర. ఈ ముద్ర పెట్టుకొని భస్త్రికా ప్రాణాయామం అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్ పెంచే ప్రాణాయామం, ప్రతి సెల్కి ఆక్సిజన్ పెంచే ప్రాణాయామం. ఎలా చేస్తారంటే సింపుల్గా స్టమక్ నుంచి ఛాతీ వరకు శ్వాస పీల్చుకొని అక్కడి నుంచి మళ్ళీ ఛాతీ నుంచి స్టమక్ వరకు రిలీజ్ చేసే విధానం. తీసుకునేటప్పుడు 3 to 5 seconds వరకు తీసుకొని సేమ్ టైంలో వదిలేస్తాము. నేను చేస్తాను. ఎలా అంటే ఈ విధంగా సింపుల్ 3 to 5 seconds తీసుకోవడం సేమ్ టైం. చాలా ఈజీగానే ఉంది, అంత పెద్ద కష్టంగా ఇది భస్త్రికా ప్రాణాయామం. డైలీ 3 to 5 minutes కంపల్సరీ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ రిలీజ్ చేయడమే. పొట్ట నుంచి ఛాతీ నుంచి పొట్ట వరకు. ఓకే, అంటే కడుపులో ఏమీ లేనప్పుడు చేస్తే బెటర్ ఏమో కదండి, రిజల్ట్ మంచిగా వస్తుంది. నేను అదే అంటున్నాను మేడం, ఎంటీ స్టమకే అనుకుని ఉంటే అభ్యాసం వాళ్ళ యొక్క బిజినెస్ పరంగా కావచ్చు, వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళకి మార్నింగ్ వీలు కాకపోవచ్చు, షిఫ్ట్ వైజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసి వాళ్ళు సాయంత్రం చేసుకోవాలి. తిన్నాక 4 hours గ్యాప్ ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. తిన్నాక ఘనపదార్థము 4 గంటలు, ద్రవ పదార్థం 2 గంటలు గ్యాప్ చూసుకోవాలి. ఘనపదార్థం 4 గంటలు, ద్రవ పదార్థం 2 గంటలు. ఎస్, అది చూసి ఫాలో కావాలి. ఓకే, సాలిడ్ తింటేనేమో 4 hours, లిక్విడ్ తీసుకుంటే డైట్ 2 hours మేడం. ఓకే, ఇది సింపుల్ భస్త్రిక ఎంత ఈజీ చూడండి. అలా రోజుకి ఎంత సార్? 3-4 సార్లు చేయాలంటారా? 5 నిమిషాలు. 5 నిమిషాలు. ఓకే, ఈ ప్రాణాయామం వల్ల అంటే ఒక ప్రాణాయంతో తగ్గదు డయాబెటీస్. ఇది ఏం వల్ల ఏంటంటే బ్రెయిన్ ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది, ప్రెషర్ పోతుంది కేంద్ర నాడీ వ్యవస్థ మీద, నాడీ మండలం మీద ప్రెషర్ పోతుంది. ఈ ముఖ్యంగా ఈ డయాబెటీస్ వల్ల ఈ ప్రెషర్ ఎక్కువ, టెన్షన్ ఎక్కువ, యాంగ్జైటీ ఇవన్నీ వస్తుంటాయి. రాకుండా ఈ భస్త్రికా ప్రాణాయామం బాగా పనిచేస్తుంది. ఫీల్ అవుతూ చేయాలి. ఫీల్ అవుతూ అందులో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తే రిజల్ట్ వేరే ఉంటుంది. మాట్లాడొద్దు చేస్తున్నప్పుడు, అందులో ఫీల్ అవుతూ హాయిగా ఇన్వాల్వ్ అయిపోయి చేయాలి. ఇప్పుడు జనరల్గా జరిగే శ్వాస అందరు చేసే పనే. ఇది మనం ప్రత్యేకంగా ఎప్పుడైతే శ్వాసలు చేస్తామో అది ఔషధము. శ్వాసను గమనిస్తాం కదా, ధ్యానం, అది ఔషధము. సహజమే, అందరు చేసే పని సహజం. కానీ ప్రత్యేకమైన శ్వాసలు ఔషధము. శ్వాసని గమనిస్తే ఔషధము. ఓకే, ధ్యానం చేస్తున్నాము, మరి ఎన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి అంటే ఔషధము. గమనిస్తున్నాము, ఔషధము. పంచప్రాణాలు మనం సరిగ్గా శరీరానికి ఇస్తే మన నాడీ వ్యవస్థ సరిగా పనిచేస్తుంది. ఈ నేచర్ ఎప్పుడు పంచప్రాణాలు ఇవ్వడానికి రెడీ ఉన్నది, కానీ మనం తీసుకోనికి రెడీ లేము. పంచప్రాణాలు ఉన్నాయి, తీసుకోనికి రెడీ లేకపోవడం వల్ల ఈరోజు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పంచప్రాణాలు ప్రత్యేకమైన రీతిలో తీసుకునే విధానమే ప్రాణాయామము, ధ్యానము. అది మనం చేస్తాం. ఈ ప్రాణాయామం ఎంత ఈజీ చూడండి. ఈ అపాన వాయువు పెట్టుకోవడం, 3 to 5 seconds తీసుకోవడం, సేమ్ టైంలో వదిలేయడం. చాలా ఈజీ, చాలా ఈజీగా ఉంది. అంతే, ఈ ముద్ర వేసుకోవటం, వేలు నీళ్ళ పెట్టడం, 5 minutes అంతే 5 minutes చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ షుగర్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మానసికంగా కృంగిపోతున్నారు. దానివల్ల వెయిట్ లాస్ కూడా అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ అయిపోతుంది, వాళ్ళకు స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అదొక ఉన్న డిసీజ్ కంటే కూడా ఈ మానసిక వ్యాధి అనేది వాళ్ళని బాగా కృంగదీస్తుంది. ఫస్ట్ వాళ్ళు మెంటల్ స్టెబిలిటీని తెచ్చుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? అదే మనం చేసే మార్గం అదే మేడం. ప్రాణాయామం వల్లనే మెంటల్ స్టెబిలిటీ పెరుగుతుంది. ఈ భస్త్రికా ప్రాణాయామం ఉదయం ఒక 5 మనం డోసు, మనం టాబ్లెట్ ఎలా వేస్తారో ఉదయం ఒక టాబ్లెట్, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఎలా వేస్తామో ఉదయం ఒక 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు చేయొచ్చు.
ఈ ప్రాణాయామం భస్త్రిక, సంపూర్ణ భస్త్రిక వల్ల స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, ఓకే. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ యాంగ్జైటీ, ఎందుకంటే ఈ డయాబెటీస్ యొక్క ప్రభావం న్యూరో సిస్టమ్ మీద బాగా ఉంటుంది. అవును. తర్వాత ఈ డయాబెటీస్ ఫస్ట్ టైం ఏం కాదు మేడం, 1 year 6 months, తర్వాత క్రమేణీ లోన B12 అనేది తగ్గిపోవడం జరుగుతుంది అనమాట. B12 అబ్జర్వేషన్ తగ్గుతుంది బాడీ, దానివల్ల న్యూరో సిస్టమ్ వీక్నెస్ అయిపోతుంది, దానికి ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది, టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. కనుక మనకు ఈజీ మెథడ్ ప్రాణాయామం. ఇక్కడ ప్రాణాయామం సరిగా చేయాలంటే సమయం సరిగా ఇవ్వాలి, సహనం అవసరం. సహనం వల్ల అభ్యాసం వస్తుంది. ధ్యానం చేయాలని సహనం కావాలి, కూర్చోవాలి, కూర్చుంటే వస్తుంది. ఇది విధంగా చేయాలి, చేస్తే వస్తుంది. ఇదొక ప్రాణాయామం ఉంది. మరొక ప్రాణాయామం చెప్తాను, చెప్పండి. ఈ న్యూరో సిస్టానికి ప్రాణాయామం చూపిస్తాను. ఈ ముఖ్యంగా ఈ మధుమేహం వల్ల శరీరం పెయిన్ఫుల్గా ఉండడము, న్యూరో సిస్టమ్ స్ట్రెంథింగ్ ఇచ్చే ప్రాణాయామం సూర్యభేది ప్రాణాయామం బాగా పనిచేస్తుంది. సూర్యభేది ప్రాణాయామం. ఇప్పుడు ఈ సూర్యభేది ప్రాణాయామకి ముద్ర అన్ని జీవకణాలకి సూర్యశక్తిని సరిగా పంపించే విధానం ఆది ముద్ర పెట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఆది ముద్ర అంటాం. ఈ ముద్ర వల్ల అన్ని జీవకణాలకి ఆ యొక్క మనం సూర్యశక్తిని పంపిస్తున్నాం. ఎగ్జాంపుల్, ఇక్కడ చెయ్యి కొద్ది ఇబ్బంది అనుకోండి, ఇక్కడ ఫోకస్ చేయాలి. మోకాలు నొప్పి ఉందనుకో, మోకాల పైన ధ్యాస పెట్టాలి. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ధ్యాస పెట్టి ఈ ప్రాణాయామం చేస్తే అక్కడ ఎనర్జీ పాస్ అయ్యి క్యూరింగ్ మెకానిజం పెరుగుతుంది. ఓకే, మన ధ్యాస దృష్టి అంతా అక్కడ పెట్టి ప్రాణాయామం చేస్తే ఆ పార్ట్ హీల్ అవుతుంది. ఎస్ మేడం. ఓకే, నైస్. ఇప్పుడు నేను సూర్యభేది ప్రాణాయామం చూపిస్తున్నాను. సింపుల్, ఏం లేదు. లెఫ్ట్ నోజ్ ఇలా క్లోజ్ చేస్తాం. ఇది రైట్ సూర్యుడు, లెఫ్ట్ చంద్రుడు. ఇది సూర్యుడు అంటే సన్ అబ్జర్వేషన్, లెఫ్ట్ కూల్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మనకి. అయితే లెఫ్ట్ క్లోజ్ చేసుకొని రైట్ నుంచి సునాయాసంగా గాలి పీల్చుకుంటాం. లెఫ్ట్ సునాయాసంగా వదిలేస్తాం. మళ్ళీ రైట్ అయి తీసుకుంటాం ప్రతిసారి, ఎవ్రీ టైం రైట్ తీసుకుని లెఫ్ట్ వదిలేస్తున్నాం. ఈ విధంగా 5 to 8 minutes అంతే. 5 నిమిషాల నుంచి 8 minutes, 8 నిమిషాల వరకు చేయొచ్చు. సమస్య ఉంటే సమస్య మీద దాచి పెట్టచ్చు. ఈ ప్రాణాయామం వల్ల బెనిఫిట్ ఏంటంటే శరీరంలో క్లాట్స్ అనేవి కావు. అంటే ఇప్పుడు ఏవైనా దెబ్బ తగిలి మజిల్ పెయిన్స్ ఉన్నా క్లాట్స్ అంటే కొంతమంది కొలెస్ట్రాల్ ఎక్సెస్ ఉండి అక్కడ డిపాజిట్ అవుతుంది హార్ట్ మీద, కానీ ఇక్కడ డిపాజిట్ అయితే వెరీ డేంజరస్. బ్రెయిన్లో డిపాజిట్ అయితే పరాలసిస్ వస్తుంది, హార్ట్ మీద డిపాజిట్ అయితే హార్ట్ ప్రాబ్లం. సూర్యభేది ఏమైనా రక్తనాళాలు కుంచిపోయినాయని మళ్ళీ ఎక్స్పెండ్ అవుతాయి. రైట్ తీసుకుని లెఫ్ట్ వదలాలి ప్రతిసారి. సూర్యభేది క్రియ, రైట్ తీసుకోవడం, లెఫ్ట్ వదలడం. ఎక్కడ సమస్య ఉందో అక్కడ ధ్యాస పెట్టమని చెప్పాను. ఎక్కడ సమస్య లేనుకోండి శ్వాస మీద ధ్యాస పెట్టుకోవాలంతే. పీల్చడం 5 to 8 seconds తీసుకోవచ్చు, 5 to 8 seconds వదిలేయచ్చు లెఫ్ట్. ఇది చేస్తున్నప్పుడు శరీరంతో ఉష్ణ స్థితి ఏర్పడుతుంది. చేస్తున్నప్పుడు ఇన్స్టెంట్గా హీట్ జనరేట్ అవుతుంది బాడీలో. హైట్లో వేస్ట్ అయ్యేంత టాక్సిన్స్ నాశనం అవుతాయి బాడీలో. చెడు చేసే జీవులు నశిస్తాయి, వినాశ గ్రంథులు శుద్ధి జరుగుతాయి. ఓకే, ఇప్పుడు మనము ఈ సహజ సిద్ధమైన మీరు చెప్పిన పద్ధతుల ద్వారా షుగర్ని కంట్రోల్ చేసుకునే క్రమంలో డైట్ పరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఖచ్చితంగా మేడం. ప్రాణాయామం సరిగా వర్కౌట్ చేస్తే డైట్ కింద మీద అయినా ఏం ప్రాబ్లం లేదు. ఓకే మేడం. మనకు జీర్ణాశయంలో జఠరాగ్ని స్ట్రాంగ్ చేసి లోన ఆర్గన్స్ని యాక్టివ్ చేసిన కొద్దిగా ఏ తిన్నా అరిగిపోతుంది. డైట్ చేస్తే అన్ని కంట్రోల్ అయితే కామన్. డైట్ కూడా చేయాలి, మంచిది. ఏది పడితే తినొద్దు. కొంచెం తొందర జీర్ణమై ఎక్కువ ఎనర్జీ ఇచ్చే ఫుడ్ తీసుకోవడం. మిల్లెట్స్ బెస్ట్ అనమాట. మిల్లెట్ తీసుకోవాలి. ఓకే. మజిల్కి ఆహారం ప్రోటీన్, న్యూరో సిస్టమ్కి ఆహారం B12, బ్రెయిన్కి ఆహారం జింక్. ఇవన్నీ సరిగిస్తున్నామా? తర్వాత మనం ముఖ్యంగా D విటమిన్ ఇవ్వాలి. మీరు D ఇవ్వకుండా ఇవన్నీ ఇచ్చిన బాడీ అబ్జర్వేషన్ తక్కువ చేసుకుంటుంది. కానీ ఎండలో ఒక 15 నిమిషాలు ఉండడం అది చూసుకోవాలి. ఈ ఎండలో అంటే అందరికి ఏం డౌట్ అంటే ఎప్పుడు బయటకు వచ్చి వాళ్ళకి ఎప్పుడు ఫ్రీ ఉంటుందో అప్పుడు ఉంటారు. 10 గంటలకు, 11 గంటలకు, 12 గంటలకు ఆ ఎండ కూడా మంచిదా, లేకపోతే ఓన్లీ సన్ రైజ్ టైం ఉన్నప్పుడు ఎండ మంచిదా? మార్నింగ్ 9 to 10 మధ్యలో బెస్ట్ టైము. 9 to 10 మధ్యలో ఉన్న ఎండనే మనకు. ఎండాకాలం మరీ రేస్ ఎక్కువైతే కనుక 8 to 9 పెట్టుకోవాలి. 8 to 9 మొత్తం ఎండలో 15 నిమిషాలు. ఆల్ టుగెదర్ ఒక 8 o'clock నుంచి 10 o'clock వరకు మధ్యలో ఉన్న ఎండ అయితే మనకు కరెక్ట్ D విటమిన్ వస్తుంది. ఎస్ మేడం. ఆ తర్వాత అయితే మనకు వడదెబ్బ కొడుతుంది కదండి. అందుకే వద్దంటున్నాను. ఈ ఎండాకాలం మరి 10 వచ్చేదానికి ఫుల్ రేస్ అవుతుంది కనుక బిలో బెస్ట్. అతిలో అయితే కిరణాలు వచ్చే మూమెంట్లో కొద్దిగా రేస్ అయ్యే మూమెంట్ అక్కడ ఉంటే సరిపోతుంది. 15 నిమిషాలు ఖచ్చితంగా ఉండాలండి ఎవరైనా సరే.
ఈ రోజు అది లేకుంటే ప్రతిరోజు అంటారు, ప్రతిరోజు అవసరమే, షుగర్ ఉన్నా లేకపోయినా అందరికి అవసరం అది. ఈ రోజు డి విటమిన్ డిఫిషియన్సీ చాలా వరకు ఉందండి. దానివల్ల మీరు ఏ తిన్నా కూడా అబ్జర్వేషన్ కాదు. ఓకే, ఈరోజు క్రానికల్ ప్రాబ్లమ్స్ డి లోపం వల్ల ఈరోజు అన్ని మెడిసిన్స్ వాడుతున్నారు. డి వేసుకుంటే కొన్ని రోజులు, ఆ పవర్ 2 రోజులు మళ్ళీ ఉంటుంది, మళ్ళీ ఎప్పటిలాగా వస్తుంది. అది న్యాచురల్ బెటర్. ఓకేనండి, అదొకటి డి మెయింటైన్ చేస్తూ సరిగా ఆహారం తీసుకుంటే, ముఖ్యంగా మిల్లెట్ తీసుకోమంటున్నాను. ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ లీవ్స్, ఫ్రూట్స్, సీడ్స్. వాళ్ళు ఫ్రూట్స్ ఏం తింటారో వాళ్ళు తినే ఫ్రూట్సే. జామా బెస్ట్, బొప్పాయి ఇలాంటి తీసుకోవాలి వాళ్ళు. ఓకే, జామా బొప్పాయి. ఓకేనండి సార్, యోగాసనాలు అనగానే అందరికీ కూడా అబ్బా ఇప్పుడు టైం స్పెండ్ చేయాలా, దానికి ఒక డ్రెస్ కోడ్, దానికి ఒక మ్యాట్ అని అనుకుంటూ ఉంటారు. అంటే దానికోసం టైం తీయడం అనేది కష్టమైన పని. ఒకసారి వాళ్ళు టైం సెట్ చేసుకున్నారు అని అంటే ఇంకా అన్నీ తగ్గిపోయినట్టే లెక్క. అంటే వాళ్ళు రోజు ఉన్న దినచర్యలో ప్రస్తుతం అందరికీ హెక్టిక్ వర్క్లు, ఉదయం నుంచి రాత్రి వరకు. సో ఆ టైం అడ్జస్ట్మెంట్, టైం మేనేజ్మెంట్ ఎలా, అంటే వాళ్ళు మనం ఎలా మౌల్డ్ చేసుకోవాలి? ఓకే మేడం, ఈ ప్రాణాయామ అభ్యాసం కంటిన్యూటీ ఒక 1 వీక్ 10 డేస్ వచ్చినాటికి దాంట్లో పరిపూర్ణత పెరుగుతుంది. అప్పుడు ఆసక్తి, ఇంట్రెస్ట్ పెరిగి వాళ్ళు ఆటోమేటిక్ లేస్తారండి. ఆ 1 వీక్ అనేది చాలా ఇంపార్టెంట్ డేస్ అనమాట. వాళ్ళు అందులో ఆ రిథం పట్టుకుని చేయడం వల్ల వాళ్ళకి వచ్చే రిజల్ట్ వల్ల లైఫ్లో వదిలిపెట్టారు. ప్రాణాయామం పర్ఫెక్ట్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. ఫ్యూచర్లో ఏ ఉన్నా లేనట్టే లెక్క నా దృష్టిలో. ఓకే, ఈ ఆసనాలు వేసేటప్పుడు కూడా మ్యూజిక్ పెట్టుకుంటారా సార్? మ్యూజిక్ అనేది మన ఇష్టం, ఆప్షనల్, మన ఇష్టం. అయితే ప్రాణాయామం చేసేటప్పుడు గాలి వచ్చి పోయే ప్రదేశంలో చేయాలి. మొత్తాన్ని గద్దెంత మూసుకొని చేయొద్దు. ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఉండాలి. హెయిర్ వచ్చి పోతుండాలి, గాలి వచ్చిపోయే ప్రదేశంలో చేయడం మంచిది. కపాలభాతి ఇది డయాబెటీస్కి చాలా బాగా పనిచేస్తుంది. కపాలభాతి ఒక్కసారి చూపియండి సార్. కపాలభాతికి ముద్ర మనం ఇదే చెప్పాం కదా, అపానవాయ ముద్ర పెట్టుకోవడమే. మనసంతా పూర్తిగా పొట్టలో పెట్టుకోవాలి, స్టమక్లో పెట్టుకొని ఈ మణిపుర చక్రానికి మంత్రం RAM రమ్ అని ఆ యొక్క మంత్రాన్ని ఫీల్ అవుతూ, ఆ యొక్క అక్షరాన్ని ఫీల్ అవుతూ కపాలభాతి చేయాలి. మనసంతా పొట్టలో ఉంది. కపాలభాతి ఎలా చేస్తారు? శ్వాస బయటికి, స్టమక్ లోనికి, 1 సెకండ్ 1 స్ట్రోక్. ఎలా? శ్వాసలో ఏమనుకుంటున్నాను? రమ్ రమ్ ఫీల్ అవుతున్నాను. ఈ విధంగా 1 సెకండ్ 1 స్ట్రోక్ 15 మినిట్స్. తక్కువ స్థాయి 15 నిమిషాలు, ఎక్కువ హాఫ్ అన్ అవర్. దీంతో కొలెస్ట్రాల్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది కదా సార్? ఇంటర్నల్ ఎక్సర్సైజ్. కపాలభాతి అనేది ఇంటర్నల్ ఎక్సర్సైజ్. కపాలభాతి లివర్కి ఎక్సర్సైజ్, కిడ్నీ ఎక్సర్సైజ్, ఇంట్రెస్టైన్ ఎక్సర్సైజ్, యూట్రస్ ఎక్సర్సైజ్, అదేవిధంగా స్ప్లీన్ ఎక్సర్సైజ్, ప్యాంక్రియాస్ గ్లాండ్ ఎక్సర్సైజ్. తెలియక చాలా వరకు ఏంటంటే చాలా స్పీడ్గా వేయడం అలా చేయొద్దు. శ్వాస బయటికి, స్టమక్ లోనికి, 1 సెకండ్ 1 స్ట్రోక్, అంతే. ఓకే, ఈ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళ చేయదండి కపాలభాతి. వాళ్ళ సమస్య బట్టి చేయవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ మెన్సెస్ టైంలో స్త్రీలు చేయొద్దు. ఈ మధ్యలో సర్జరీ అయిన వాళ్ళు చేయొద్దు, వాళ్ళకి ఇవి వర్తించవు. ఓకే, మిగిలిన వాళ్ళు అందరూ చేయొచ్చు. 1 సెకండ్ 1 స్ట్రోక్. మనసంతా ఎక్కడ పెట్టుకోవాలి? పొట్టలో, స్టమక్లో పెట్టుకోవాలి. మణిపుర చక్రంలో మంత్రం రమ్ 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 చెప్పొచ్చు, లేదా ఓం స్వాం చెప్పొచ్చు. రెండింటి ఏదో ఒకటి. స్వాం అంటే స్వర్గలోకం. ఇట్లా 5-10 నిమిషాలు చేసిన నాటికి ధ్యానస్థితి ఏర్పడుతుంది. ఇదొక పద్ధతి. ఈ కపాలభాతి కంపల్సరీ. ఇది రామబాణం లెక్క పనిచేస్తుంది డయాబెటీస్కి. స్టార్టింగ్ 5 మినిట్స్తో ప్రారంభించి 10 మినిట్స్, 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్, ఇంకా తగ్గట్లేదు 1 అవర్ కపాలభాతి, 1 అవర్. ఓకే, షుగర్ వ్యాధికి రామబాణంలో పనిచేసేది కపాలభాతి. తర్వాత బాహ్య ప్రాణాయామ. ఓకే, బాహ్య ప్రాణాయామం అంటే శ్వాసని బయటికి వదిలి ఆపి స్టమక్ లాగే విధానం నేను చూపిస్తాను. ఓకే, దీని గురించి చూసే ముందు ఒక కాల్ చూద్దామండి. అలాగే. హలో నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీరు టీవీ సౌండ్ తగ్గించి నేరుగా ఫోన్లో మాట్లాడాలి. హలో మేడం. చెప్పండి సార్, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
మేడం అనంతపురం మేడం నా పేరు శ్రీధర్రావు. ఓకే సార్, చెప్పండి సార్, మేడం ఏం నాకు తెలుసుకుందాం అనుకుంటున్నారు? షుగర్ 15 ఇయర్స్ అయింది మేడం గుండెపట్టి. ఓకే. నెక్స్ట్ బైపాస్ సర్జరీ అయింది మేడం ఆల్రెడీ. దానికోసం ప్రాణాయామం చేయొచ్చా చేయకూడదా అని కపాలభాతి. యోగా వెంకటేష్ గారు చెప్తారు. బైపాస్ సర్జరీ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 ఇయర్స్ అయింది సార్, 12 ఇయర్స్ అయింది సార్. ఓకే, అయితే కపాలభాతి డైరెక్ట్ చేయకుండా మీరు సూర్యభేది ప్రాణాయామం దీనికంటే ముందు చూపించాను, అది చేయండి. తర్వాత సంపూర్ణ భస్త్రికా చేయండి, పూర్తిగా పెంచుకొని వదలడం. తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం ఖచ్చితంగా చేయండి. కపాలభాతి ఇప్పుడు చేయకండి, కొన్ని రోజులు అంటే గురు సమక్షంలో చేయాలి కపాలభాతి. ఇప్పుడే చేయాలి. బైపాస్ అయితే 10 ఇయర్స్ అయింది కనుక ఏం బాధ లేదు, కానీ స్లోగా స్టార్ట్ చేయాలి. ఈ యొక్క అనులోమ విలోమ ప్రాణాయామం, మిగతా ప్రాణాయామం అలవాటు అయిన తర్వాత అప్పుడు కపాలభాతి చేయాలి. కొన్ని నెమ్మదిగా చేయాలి, దూరంగా 3 సెకండ్ 1 స్ట్రోక్ స్లోగా చేయాలి. ఇప్పుడు నేను ఇందాక చూపించాను 1 సెకండ్ 1 స్ట్రోక్ కాకుండా 3 సెకండ్ 1 స్ట్రోక్ చేయాలి. 3 సెకండ్ 1 స్ట్రోక్ ఎలా స్లోగా చేయాలి. ఇప్పుడు చేయకండి, ఫస్ట్ భస్త్రిక, సురభేది, తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం. లెఫ్ట్ తీసుకొని రైట్ వదలడం, రైట్ తీసుకొని హాయిగా 5 to 8 సెకండ్స్ తీసుకొని మళ్ళీ 5 to 8 సెకండ్స్ వదలడం. ఇది పర్ఫెక్ట్ అయినాక కపాలభాతికి ఎంటర్ అయిపోండి. తర్వాత కపాలభాతి చేసినప్పుడు నాకు లైట్ లెఫ్ట్ సైడ్ నొప్పి వచ్చింది సార్. అది చేయకు, ఇప్పుడే చేయకు. నువ్వు ఎలా చేసినావు, స్పీడ్ చేసినట్టుంది, అలా చేయొద్దు. నువ్వు దాని కపాలభాతి జోలు పోకండి. ఇప్పుడు కపాలభాతి చేయకుండా మీరు కేవలం అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి. మీ ఓర్పు సహనం ఒక అర్ధ గంట చేయండి, 1 అవర్ చేయండి, నో ప్రాబ్లం. లెఫ్ట్ నుంచి హాయిగా తీసుకోవడం, రైట్ నుంచి హాయిగా వదిలేయండి, మళ్ళీ రైట్ నుంచి హాయిగా తీసుకొని లెఫ్ట్ హాయిగా వదిలేయండి. ఈ ప్రాణాయామాన్ని 15 నిమిషాల నుంచి చేయండి. తర్వాత నెక్స్ట్ టైం కూడా హార్ట్లో పెయిన్ వస్తే ఈ ముద్ర పెట్టుకోండి, మర్చిపోకండి. అపాన వాయు ముద్ర మర్చిపోవద్దు, ఈ ముద్ర పెట్టండి. దాంతోపాటు అలాంటి పెయిన్ వచ్చినప్పుడు లిటిల్ ఫింగర్ ఉంది కదా, ఈ నెయిల్ గోరు కింది భాగంలో ఇక్కడ ఒత్తిడి చేయండి, బాగా రిలీఫ్ వచ్చేస్తుంది. ఓకే, జాగ్రత్త పడండి, మీ ప్రాబ్లం తగ్గించుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నమస్తే అమ్మా. చెప్పండి. వెస్ట్ గోదావరి ఆక్టివ్ అండి, జిఎస్ఆర్ నాయుడు పేరు. ఓకే సార్, చెప్పండి సార్, మీ సమస్య ఏంటండి? నాకు 18 నెలల క్రితం బైపాస్ అయిందండి హార్ట్ కి. ఈ యోగాను ఈ సాధి గురుగారు చెప్పిన ప్రాణాయామం అయ్యి నేను చేయించా ఏంటనేది అడుగుదామనండి. ఓకే, చెప్తారండి. మీ కూడా బైపాస్ సర్జరీ అయింది కనుక ఇప్పుడు కపాలభాతి చేయొద్దండి. మీరు భస్త్రిక, సంపూర్ణ భస్త్రిక, ఛాతి నిండా గాలి తీసుకొని పూర్తిగా వదలడం ఒక 5 నిమిషాలు హాయిగా చేయండి. దాంతోపాటు సూర్యభేది ప్రాణాయామం, రైట్ తీసుకొని గాలిని లెఫ్ట్ వదలడం, ఈ విధంగా ఒక 8 మినిట్స్ వరకు చేయండి. ఇది అయిన తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం, లెఫ్ట్ గాలి పీల్చుకొని మళ్ళీ రైట్ కుడివైపు వదిలేసి పూర్తిగా మళ్ళీ కుడి నుంచి హాయిగా తీసుకొని ఎడమవైపు హాయిగా వదిలేయండి. ఈ విధంగా 15 నిమిషాల నుంచి అర్ధ గంట చేయండి. ఎక్కువగా ఈ ముద్ర పెట్టుకోండి, అపాన వాయు ముద్ర పెట్టుకోండి. కపాలభాతి ఇప్పుడు చేయకండి, బైపాస్ సర్జరీ అయింది కదా, కొంచెం నిదానంగా ఇదంతా అలవాటు అయినాక నెక్స్ట్ టైం ఫ్యూచర్ లో చేయించుంటారా? అయ్యా ఫ్యూచర్ లో కపాలభాతి ఫ్యూచర్లో చేయొచ్చు, కానీ స్లోగా చేయాలి, స్పీడ్ చేయొద్దు. మనకు లాభం కావాలని చేసే అభ్యాసం వల్ల మేలు జరగాలి, కీడు జరగదు. యోగాసనాలు సూర్య నమస్కారాలు చేయొద్దండి. ఇప్పుడు మీరు హార్ట్ సర్జరీ కదా, ఇప్పుడు వద్దు. మీరు మైక్రో యోగ అభ్యాసం చేయాలి, సూక్ష్మ వ్యాయామం ఉంటుంది, చిన్న చిన్నవి అవి చేయాలి. మీరు సూర్య నమస్కారాలు ఇప్పుడు అలవాటు ఉందా? ప్రజెంట్ రోజు చేస్తున్నారా? చేస్తానండి. నిదానంగా చేయండి, స్పీడ్ చేయకండి, చేయొద్దు. వాస్తవంగా బైపాస్ సరైంది కదా, లోడ్ పడకుండా చూసుకోండి. హార్ట్ మీద లోడ్ పడకుండా, ప్రెజర్ పడకుండా చూసుకోండి. ఈ ముద్ర నీకు ప్రధానమైంది, ఈ ముద్ర బాగా పెట్టుకోండి. అనులోమ విలోమ ప్రాణాయామం ఎక్కువ వాల్యుబుల్ ఇవ్వండి. ఈ ప్రాణాయామం చాలా ముఖ్యమైనది. ఆసనాలు చూడడానికి మంచిగా ప్రాణాయామం ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఆసనాలతో పాటు ప్రాణాయామం అతి ముఖ్యమైనది, ఇది బాగా చేయండి. నేను ఒక ఆసనం చూపిస్తాను, ఇది ఒక్కటి చేయండి. పిడికిలు ఇలా వేయించి ఇట్లా బొడ్డు కింద పెట్టుకోవాలి. బొడ్డు కింద పెట్టేసుకొని మండుకాసనం అంటారు దీన్ని. గాలి పీల్చుకొని వదిలి ఆపి కడుపు లోనికి లాగి ఇలా ఉంచాలి. ఇక్కడ ఒక 5 సెకండ్ల తర్వాత మళ్ళీ గాలి పీల్చుకోవాలి. మళ్ళీ శ్వాస కంప్లీట్ వదిలేసి ఆపి కడుపులోనికి సాగదీయాలి. ఇక్కడ 5 సెకండ్ల తర్వాత మళ్ళీ గాలి పీల్చుకో. ఈ విధంగా 10 సార్లు చేయండి.
మీకు ఏం కాదు, కొంచెం అప్పుడప్పుడు ఆనకాయ జ్యూస్ తాగండి, సొరకాయ జ్యూస్. సొరకాయ చూసేనా? కొలెస్ట్రాల్ ఉన్నట్టుంది, సొరకాయ జ్యూస్ తాగండి. మళ్ళీ నెక్స్ట్ టైం ప్రాబ్లం లేకుండా కాపాడుకోండి. ఓకేనండి, నెక్స్ట్ కాల్ చూద్దాము. హలో హలో, నమస్తే అండి, ఆయుష్మాన్ బాబు ప్రత్యక్ష కార్యక్రమం. చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో, అమ్మ చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కాశీ అండి, ఆహా, ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచేనండి. అవునా, చెప్పండి సార్, మీకు సమస్య ఏంటి? ఆస్మా పేషెంట్ నేను. ఓకే ఓకే, ఇప్పుడు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నేను ఏంటంటే ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మీకు ఎక్కడ ఇబ్బంది అవుతోంది? ఎప్పుడో నుంచి ఉంది నాకు, 1966 నుంచి ఉంది. ఓకే, ఆస్తమానా? సార్ ఓకే, ఆస్తమాకి మీరు సహజ భస్త్రిక చేయాలండి. 2 చేతులు ఇట్లా పిడికిలు బిగించేసి పైకి నెమ్మదిగా గాలి పీల్చుకొని కిందికి వదిలేయండి. పైకి పీల్చుకొని కిందికి వదిలేయండి. ఈ విధంగా ఒక 20 సార్లు చేయండి. ఇది అయిన తర్వాత కొంచెం రిలాక్స్ కండి. రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ కుడిముక్కు మూసుకొని ఎడమ నుంచి గాలి పీల్చుకొని చంద్రభేది భస్త్రిక ఒక 20 సార్లు చేయండి. పైకి పీల్చుకోవడం, కింద వదలడం, పైకి పీల్చుకోవడం, కింద వదలడం. ఇది అయ్యాక మళ్ళీ ముక్కు మార్చుకొని మళ్ళీ కుడి నుంచి సూర్యభేది భస్త్రిక ఒక 20 సార్లు చేయండి. ప్రతిసారి రెస్ట్ ఇవ్వండి, ప్రాణాయామంతో రెస్ట్ ఇవ్వండి. ఇది ఇచ్చాక పిడికిలని పీల్చేసి మోచేతులు పైకి తీసుకొని గాలి పీల్చుకొని ఇలా వదిలేయండి. ఒక 20 సార్లు చేయండి. చూడండి బాగా. మళ్ళీ చేతులు ముందు తీసుకోండి, గాలి పీల్చుకోండి, ఇలా వెనక్కి వదిలేయండి. ఈ విధంగా భస్త్రిక చేయండి. 20 సార్లు చేయండి. అన్ని 20 పెట్టుకోండి. తర్వాత మరొక ప్రాణాయామం షార్ట్ లెంత్లో భస్త్రిక. ఇది భస్త్రిక, ఇది కూడా షార్ట్ లెంత్లో భస్త్రికా ప్రాణాయామం చేస్తున్నాం. కొంచెం కొంచెం చేయాలి ఇలా. నాకు అవి తెలవు కదా అయ్యా. భస్త్రిక అంటే ఏంటి? భస్త్రిక అంటే కొలిమితిత్తులు, మన ఊపిరితిత్తులు కొలిమితిత్తులాగా, ఎన్నికటికి కొలిమితిత్తులు ఉండేవి, అలా సంకోచ వ్యాకోచం చెందించిన మన లంగ్స్ని, అదే భస్త్రిక అంటే. ఓకే, దాంతోపాటు మీరు ముఖ్యమైనది ఈ ప్రాణాయామంతో పాటు మీరు ముద్ర పెట్టుకోవాలండి. ఆస్తమాకి ముద్ర లింగముద్ర బాగా పనిచేస్తుంది. వేలల వేలు పెట్టుకొని ఎడమ బొటన వేలు ఇలా పైకి పెట్టుకొని వేలల వేలు పెట్టుకోవాలి. ఎడమ బొటన వేలు పైకి ఉండాలి, ఎడమది ఉండాలి. ఇలా పెట్టుకొని ఒక 20 నిమిషాలు అట్లా ఉదయం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు లింగముద్ర పెట్టుకొని ఉంచండి, బాగా రిలీఫ్ అవుతుంది. దాంతోపాటు అనులోమ విలోమ ప్రాణాయామం ఖచ్చితంగా చేయాలండి. మీ ముద్ర వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఈ లిటిల్ ఫింగర్ ఇలా మడుచుకోవాలి. ఇది కూడా బాగా పనిచేస్తుంది. లిటిల్ ఫింగర్ మడిచేస్తే ఈ రొంపలు అనేవి రావు, ఈ బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. లెఫ్ట్ గాలి పీల్చుకొని హాయిగా రైట్ వదలడం, అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి. ఇది బాగా వర్కౌట్ చేయండి, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది స్టార్టింగే 10 నిమిషాలతో స్టార్ట్ చేయండి. హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు వర్కౌట్ చేయొచ్చు. నెమ్మదిగా మీ శక్తి మేరకు చేయండి. అప్పుడప్పుడు మీకు బ్రీతింగ్ ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ ఈ విధంగా ప్రెస్ చేసుకోండి 2 చేతులు. ఇది లంగ్స్ ముద్ర, లంగ్స్ ప్రెషర్, ఇక్కడ ఇలా ప్రెస్ చేసుకోండి, మీకు బాగా రిలీఫ్ వస్తుంది. అంటే ప్రెస్ చేయటం ఇవన్నీ ఏంటో అర్థం కాలేదు నాకు. మీరు చేస్తే వస్తుంది స్వామి, మీరు చేస్తేనే వస్తుంది. ఏదైనా చేయకుంటే ఏది రాదు. కొంచెం మీ శక్తి మేరకు చేయండి. ఇన్ని చూపించాను, ఏదో ఒకటి చేస్తూ ఉండండి. ఓకే, మీరు ఏం చేయండి అంటే ఇప్పటివరకు చాలా రకాలుగా వాళ్ళు చాలా ఎక్సర్సైజెస్ చెప్పారు. సో ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ మీరు యూట్యూబ్లో ఈ వీడియోని ప్లే చేసుకొని నెమ్మదిగా 1కి 10 సార్లు చూసి చక్కగా వాటిని ప్రాక్టీస్ చేస్తే మీకు మరింతగా కాన్ఫిడెన్స్ వస్తుంది, తగ్గిపోతుంది అనమాట. ఆ విధంగా ఒకసారి చేసి చూడండి. నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. హలో హలో, నమస్తే అండి, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రమా అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. అమ్మ చెప్పండి, మీకున్న సమస్య ఏంటమ్మా? అదే మనకి 33 ఇయర్స్ ఉంది, షుగర్ వచ్చింది. ఓహో, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, కొంచెం హెల్త్ బయట తాగాను. ఏం చేస్తే కొంచెం కంట్రోల్లో ఉంచొచ్చు అని తెలుసుకున్నాము. ఓకేనమ్మా, యోగా వెంకటేష్ గారితో మాట్లాడండి. మేడం, మీకు బీపీ ఉంది కదా, మీరు ఇందాక చెప్పిన ప్రాణాయామాలలో మీకు షుగర్ సంబంధించిన ప్రాణాయామాలు చూపించాను. ఛాతీ నిండా పీల్చుకొని వదలడం అదొకటి చేయండి. తర్వాత బీపీకి
ముద్ర వచ్చేసి ఇది ఈ ముద్ర పెట్టండి, బీపీ ముద్ర. ఈ రెండు చేతులు ఎడమ చేయి ఇలా పెట్టుకోవాలి, ఎడమ చేయి ఇలా పెట్టుకొని మిగతా వేలు స్ట్రైట్గా ఇలా పెట్టుకోవాలి. ఇది బీపీ ముద్ర. బీపీ చాలా ఫాస్ట్ కంట్రోల్ అవుతుంది. ఈ ముద్ర పెట్టేసుకొని ఇప్పుడు చంద్రభేది ప్రాణాయామం చాలా అవసరం ఉంటుంది. కుడి ముక్కు మూసుకొని ఎడమ నుంచి హాయిగా గాలి పీల్చుకొని కుడివైపు హాయిగా వదిలేయండి. మళ్ళీ ఎడమవైపే పీల్చుకొని కుడివైపు వదిలేయండి. ప్రతిసారి ఎడమ నుంచి కుడికి రావాలి. ఈ విధంగా 8 నిమిషాలు చేయండి. మార్నింగ్ 8 మినిట్స్, మళ్ళీ ఈవినింగ్ 8 మినిట్స్ చేయండి చంద్రభేది ప్రాణాయామం. దాంతోపాటు బీపీ ఎక్కువ ఉంది కనుక ఈ ముద్ర, రెండు చేతులు ఈ ముద్ర బీపీ ముద్ర పెట్టండి. బీపీ ముద్ర ఏదో పెట్టుకొని కపాలభాతి మెల్లగా చేసుకోవచ్చు, స్పీడ్ చేయొద్దు. 3 సెకండ్. షుగర్ కూడా ఉంది కదమ్మా, షుగర్ ప్లస్ బీపీ కదా. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్. అందుకే కొలెస్ట్రాల్ లైట్ ఉంది, షుగర్ కొంచెం ఎక్కువ ఈ ఉంది. కపాలభాతి చేయడం వల్ల లివర్ యాక్టివ్ అయిపోయి మీ కొలెస్ట్రాల్ కరగడం స్టార్ట్ అవుతుంది. నెమ్మది నెమ్మదిగా కపాలభాతి స్పీడ్ చేయొద్దు మేడం, మెల్లగా చేయాలి. ఇలా ఆరాముగా హాయిగా 3 సెకండ్లకు ఒకసారి చేయాలి. ఓకే, ఓకే. ఇలా చేయండి. దాంతోపాటు అనులోమ విలోమ ప్రాణాయామం. కొలెస్ట్రాల్కు ముద్ర వచ్చేసి సూర్యముద్ర. ఉంగరవేలు ఇలా మడుచుకొని ఎడమ నుంచి సునాయాసం గాలి పీల్చుకొని కుడివైపు వదిలేసి, ఇది ఎక్కువసేపు వర్కౌట్ చేయాలి మేడం. ఉదయం 20 నిమిషాలు, మధ్యాహ్నం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు అనులోమ ప్రాణాయామం చేయండి. మీకు రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. 20 నిమిషాలు ఉదయం, మధ్యాహ్నం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు చేసినప్పుడు ఒకవేళ మీకు కళ్ళు తిరిగినట్టయితే ఇక్కడ ఒత్తిడి చేయండి, తగ్గిపోతుంది. ఓకే సార్. చేస్తుంటే కళ్ళు తిరిగితే కొంత సందర్భం ఏంటమ్మా ఫుడ్ టిఫిన్స్ కానీ అవి ఎలాంటివి తీసుకోవాలి? మీరు ఏం లేదు, తొందరగా జీర్ణమయ్యే ఫుడ్. మీరు సొరకాయ జ్యూస్ కంపల్సరీ అవసరం ఉంది. ఆనంకాయ జ్యూస్ తాగండి, బీపీ బాగా కంట్రోల్ అవుతుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. ఒక గ్లాస్ ఫ్రెష్గా మంచి ఆనంకాయ తీసుకొని నీట్గా ఉండేది తీసుకొని దాని స్కిన్ మొత్తం గ్రైండ్ చేసి ఆ జ్యూస్ కొంచెం నీళ్ళు కలుపుకొని తాగండి. ఆనంకాయ జ్యూస్ తాగండి ఉదయం పూట. మీ బీపీ కంట్రోల్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది. దాంతోపాటు ఔషధ గింజలు దొరుకుతాయి కదా, ఔషధ గింజలు రోజు ఒక స్పూన్ ఔషధ గింజలు తినండి, మీకు మంచి ఫలితం వస్తుంది. ఈ ప్రాణాయామం మాత్రం అన్నిటికంటే ముఖ్యమైనది మీకు చంద్రభేది ప్రాణాయామం ప్లస్ అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ రెండు బాగా చేయండి. ముద్రలు చూపించిన ఇప్పుడు పెట్టండి. మనం ధ్యానం మాత్రం కంపల్సరీ చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. బాగుందండి. అయితే ఇప్పుడు చాలామంది కూడా కాలర్స్ చాలామంది మాట్లాడుతుండగా మనకు ఒక అనాలిసిస్ ఏంటంటే షుగర్ వచ్చి 15 ఏళ్ళు అయిందండి, 20 ఏళ్ళు అయిందండి, ఇప్పుడు మరి కపాలభాతి చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, అంటే ఏ ఆసనాలు ఏ ఏజ్ వాళ్ళు చేయొచ్చు, ఎవరికి ఏది బాగా సెట్ అవుతుందంటారు? ముఖ్యంగా ఈ ప్రాణాయామ విషయానికి వచ్చేస్తే ప్రాణాయామాలు అందరూ అవలీలగా చేయగలుగుతారు. అవును, ప్రాణాయామం ఇది నేను చేలో కూర్చొని చేయమంటున్నాను, కింద కూర్చొని అవసరం లేదు. కూర్చోగలిగితే కింద కూర్చోవడము, పద్మాసనం వేస్తే ఇంకా మంచిది, లేదా చేలో కూర్చొని చేసుకోవచ్చు హాయిగా. అందరూ చేయాలి ప్రాణాయామం వాళ్ళ శక్తి మేరకు. కొంచెం ఎనర్జీ బాగుందనుకోండి కొద్దిగా ఎక్కువ వర్కౌట్ చేయాలి, ఎనర్జీ తక్కువ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ముద్ర పెట్టుకోవడం మాత్రం ఈజీ కదా మేడం. ఈ ముద్ర ఈజీ ముద్ర. తర్వాత యాక్యుప్రెషర్. ఈ డయాబెటీస్కి ఇక్కడ ఈ లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, ఈ రెండింటి మధ్యలో లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ మధ్య ఇక్కడ షుగర్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ రోజు ఉదయం సాయంత్రం 5 నిమిషాలు ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి. డయాబెటీస్ వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది. తర్వాత దీంతోపాటు వీళ్ళకి గ్యాస్ ట్రబుల్ అవి కామన్ ఉంటాయి, డయాబెటీస్ ఉంటాయి. వాళ్ళు ఈ ఫింగర్ ఇలా ఇండెక్స్ ఫింగర్ ఇలా ఒత్తిడి చేసుకుంటూ ఇలా రోజు మర్తన చేసుకోవాలి, మంచి ఫలితం వస్తుంది. దాంతోపాటు మెంతులు, వీలైతే కొన్ని మెంతులు తీసుకొని మెడికేట్ టేప్ దొరుకుతాయి మెడికల్ షాప్లో, మెడికేట్ టేప్ తీసుకొని దానికి మెంతులు అతికించి ఈ ఏరియాలో వేయాలి, ఈ సరౌండింగ్లో వేసేస్తే చాలా సూపర్ డూపర్ రిజల్ట్ వస్తుంది. షుగర్ చాలా ఫాస్ట్ కంట్రోల్ చేయొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మెంతులు నానబెట్టి గ్రైండర్ వేసి అట్లా ఏం అవసరం లేదు. నేను చెప్పింది నాడిపతి సుజక్ తరఫీ విధానం చెప్తున్నాను. మెంతులు టేప్ కి అతికిచ్చేసి ఈ స్పాట్ లో పెట్టేసి ఇక్కడ అతికిచ్చేయాలి మేడం. ఈ స్పాట్ లో అతికిస్తే రిజల్ట్ బాగా వస్తుంది. దాంతోపాటు ఇక్కడ ప్రెస్ చేసుకోమని చెప్పాను ఈ స్పాట్ లో, ఓకే, మంచి మంచి రిజల్ట్ వస్తుంది. ప్రాణాయామంలో మాత్రం అనులోమ విలోమ, కపాలభాతి, భస్త్రిక. ఈ చూడండి, ఈ డయాబెటీస్ ఉండి ఈ బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు కపాలభాతి చేయొద్దు. అనులోమ విలోమ ప్రాణాయామానికి ఎలిజిబిలిటీ ఉంది, చేసుకోవచ్చు. సంపూర్ణ భస్త్రిక చేసుకోవచ్చు, ముద్ర పెట్టుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు. బ్రెయిన్ సర్జరీ అయిన వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటారు? బ్రెయిన్ సర్జరీ అయిన వాళ్ళు చేయడానికి వీలైతే, వాళ్ళు చేయడానికి వస్తుందో ఫస్ట్ పాయింట్, చేయడానికి వీలైతే నిదానంగా ఈ భ్రామరీ ప్రాణాయామం ఒకటి, 2 చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని హాయిగా ముక్కు ద్వారా బ్రీత్ తీసుకొని ముక్కుతో ఓంకారం చేసే విధానం. ఈ విధంగా భ్రామరీ ఒక 10 టైమ్స్
ఈ విధంగా భ్రామరీ ప్రాణాయామం చేసుకోవాలి 10 times, ఉదయం 10 ఈజీగా ఉంది సార్ చాలా. చాలా ఈజీ కదా మేడం, ఈజీగానే చెబుదాం. దాంతోపాటు బ్రెయిన్ సర్జరీ అయినందుకు మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా ఓంకారం ప్రణవ ప్రాణాయామం ఎక్కువసార్లు ఉచ్చారణ చేయాలి. ఒక 5 నిమిషాలు టార్గెట్ పెట్టుకోండి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పెట్టుకొని ఓంకారం చేయాలి ప్రణవం. బ్రెయిన్కి ముద్ర వచ్చేసి ఆ బెస్ట్ ముద్ర ఆది ముద్ర బ్రెయిన్కి. ఈ ముద్ర బాగా పనిచేస్తుంది బ్రెయిన్కి. ఈ ముద్ర పెట్టుకోవడం చాలా ఉత్తమం. బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ ముద్ర పెట్టుకోవడం చాలా ఉత్తమం. ఈ ముద్ర పెట్టుకొని ఓంకారం ప్రణవ ప్రాణాయామం ఎలా అంటే కంటిన్యూ ఇలాగే ఈ విధంగా 5 నిమిషాలు వర్కౌట్ చేయొచ్చు. ఓంకారం చేయడం వల్ల వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది. దాంతోపాటు అనులోమ విలోమ ప్రాణాయామం బదులు వీళ్ళు నిదానంగా అనులోమ విలోమ ప్రాణాయామం బదులు నిదానంగా నాడీ శోధన ప్రాణాయామం చేయొచ్చు. ఎలా అంటే లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఆది ముద్రను చేసి నెమ్మదిగా సౌండ్ లేకుండా శబ్దం లేకుండా లెఫ్ట్ నుంచి గాలి తీసుకోవాలి, సునాయాసంగా తీసుకోవాలి. హాయిగా శబ్దం లేకుండా కుడివైపు వదిలేయాలి. శబ్దం ఎందుకు చేయదంటే ప్రెజర్ అవుతుంది కనుక శబ్దం లేకుండా తీసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది చేయడానికి. ఈ ప్రాణాయామాన్ని ఉదయం ఒక 10 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు చేయడానికి వస్తే మాత్రం అదృష్టవంతులండి. నేను ఒకటే చెప్తున్నా మేడం, ప్రాణాయామం చేయడానికి వస్తే లైఫ్ జర్నీ బాగుంటుంది. చేయడానికి రావడానికి సమయం పడుతుంది, వస్తే మాత్రం వదలొద్దు. మిస్ అయిన వాళ్ళు మిస్ అయిపోయారు, ఇప్పుడు మిస్ కాకుండా అభ్యాసం చేయాలి. ఇవన్నీ ఇదొకటే కాదు మేడం, డయాబెటీస్ ఒకటే కాదు, ప్రాణాయామం అన్ని ఆర్గాన్స్కి హై ప్రొడక్షన్ సమయం వాళ్ళ శక్తి వాళ్ళ సమస్యలు బట్టి ప్రాణాయాభ్యాసం చేస్తే మంచిది. చాలా చక్కగా వివరించారండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఇది ఇవాళ మన ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.